హాయ్ చెప్పు. హలో, బాగున్నారా? గుడ్ మార్నింగ్. నువ్వు పాయింట్ వేసుకొని రా, మళ్ళీ మాట్లాడదు. చెప్పు. కామెంట్ చేయండి, అను సబ్స్క్రైబ్ చేసుకోండి. చికి చికి చికి. హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా మంది ఉండి న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా, ఇంట్లో పని అయితే అస్సలు కుదరడం లేదండి. చేయాలనుకుంటే ఇవన్నీ కర్టన్స్ అన్నీ తీసేసినాను అనమాట. అన్నీ మొత్తం అన్నీ మేము బెడ్షీట్స్ అవన్నీ బొంతలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసినాను అనమాట. వీటికైతే నేను ఒకటైతే తీసేసుకొని కుట్టి మొత్తం తైలిట్ చేసినాను కదా, అది కూడా అన్నీ మొత్తం నానేసాను అనమాట. దిండు కవర్లు అన్నీ తీసేసినాను. ఆ పైన అంతా అటకంతా అయితే ముందంతా దుబ్బేసాను అనమాట. ఎలకలు మాకు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ బట్టలు అయితే సర్దిన ఏంటంటే చిన్నపిల్లలు ఉండేదాన చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయన్నీ. ఇప్పుడు మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేసి ఇప్పుడే కామెంట్ చేసుకొని మా ఛానల్ ఇప్పుడే కామెంట్ చేసుకొని ఇప్పుడే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, వెల్కమ్, బాయ్, వెల్కమ్, బాయ్. మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే నేను ఏం చేస్తాను ఏమనేది అర్థమవుతుందనమాట. మనకు నిమిషం కూడా గ్యాప్ ఉండదండి. పగలంతా స్టిచ్చింగ్ ఉంటుంది, బ్లౌజెస్, నైట్ మొత్తం కటింగ్ హెమ్మింగ్ ఉంటాయి, మళ్ళీ నైట్ పని. పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు, చాలా వర్క్ ఉంటుంది అనమాట. అందుకనేసి సర్దుతున్నాను, బట్ సర్దినాను అనమాట. పిల్లలు ఉండేదానా ఏదో ఒకటి లాగేస్తారు, మొత్తం అలా పెట్టేస్తున్నాను అనమాట. అవన్నీ తీసేస్తుంటే ఏదో కొత్తగా ఉంది కదా, మా ఇంట్లో అంతా కొత్తగా ఉంది అనమాట. అక్కడ అంతా మొత్తం ఆ రూమ్ అంతా కర్టెన్స్ వేస్తుంటే అంతా ఏదో మూసేసినట్టు, రూమ్లో పెట్టి బందీ చేసినట్టు అలా ఉన్నాయి. కింద అంతా ఖాళీ పెట్టేసాను అనమాట. ఇంకా జాకెట్లు, నాకు ఇచ్చినట్టు లైనింగ్లు, పాల్స్ ఇవన్నీ కింద పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మా వాడు అక్కడ లాగుతూ ఉంటాడు అనమాట. అక్కడ తక్కువ ఏం పెట్టాను కింద. పైన అన్ని పిల్లలవి మావి డైలీట్ అన్ని బట్టలన్నీ పెట్టేసాను అనమాట. ఇక్కడ అన్నీ చూడండి, ఇవన్నీ టప్ చైర్ కూడా వాడడం లేదనమాట. దీని మీద నుండి 1-2 సార్లు కింద వన్నారు పిల్లలు ఎక్కేసి వెనక్కి. అందుకనేసి దాంట్లో అవన్నీ ఇంకా నేను జాకెట్లు కుట్టినట్టు పీసులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి ఇంకా అలా పక్కన పెట్టేసాను అనమాట. అది వాడకుండా, జాకెట్లు కదా, న్యూ ఇయర్ కదా, తలాకు ఒకటైతే కుట్టేసాను అనమాట. అడ్జస్ట్ చేసినాను అలా. తర్వాత ఈ పండగ అయిపోయినాక కుట్టచ్చులు అనేసి ఇప్పుడైతే బట్టలన్నీ నానబెట్టేసినాను. ఇంకా వంట చేయలేదనమాట. ఇంట్లో పని అవన్నీ నానబెట్టేసి కసులన్నీ ఊడ్చేసినాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది అయ్యప్ప స్వామి ప్రసాదం మా తోడు కూడా ఇచ్చిందనమాట. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం అనమాట. బాగుంటుంది. మా చిన్నోడు ఏదంటే పిల్లలు స్వీట్ చాలా తక్కువ తింటారండి. ఇంట్లో రేర్ అనమాట. ఏదో పండగ, ఏదో అకేషన్ అలా ఉంటే తప్ప ఇంట్లో ఏదన్నా మనం స్వీట్ చేసుకునేది చాలా తక్కువ అనమాట. ఏదన్నా నైవేద్యం చేసినా కూడా వెంటనే కొంచెం చేసేసి ఇంకా వెంటనే అయిపోయేస్తామన్నమాట. ఎక్కువ చేయని స్వీట్ తినరు కాబట్టి వీళ్ళు. ఇక్కడ హోంవర్క్స్ అయితే రెడీ స్టార్ట్ చేసినాడు రాయడం. నేను వీళ్ళకు అన్నీ వంట చేయాలి, వంట చేసేసి పిల్లలకు పెట్టాలన్నమాట. ఇవన్నీ సర్దుకోవాలి. నిజమండి, ఇంట్లో పని ఎంత చేస్తానే ఉంటుంది అనమాట. మనకేంటంటే ఉండే తక్కువ టైం అనమాట. ఇంకా బట్టలు ఉతకాలి, బట్టలు ఐరన్ చేయాలి, ఇంట్లో పని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మిషన్ కుట్టుకోవాలి, మళ్ళీ కటింగ్ చేసుకోవాలి, మళ్ళీ పిండుకోవాలి, లైనింగ్లు ఆరేసుకోవాలి, అవి కటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంకా మనకు టైం అంటూ ఒక 2-3 గంటలే అనమాట. నైట్ పడుకునేంత టైం ఉండదు. ఒక 4-5 గంటలే నేను నిద్రపోయేది. ఇంకా డే అండ్ నైట్ ఇంకా ఎక్కువ పని ఉంటుంది అనమాట. ఇంకా బ్లౌజెస్ ఇంకా నేనే కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలి, హెమ్మింగ్ చేయాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఏదన్నా చూసుకోవాలి. ఇంకా దోశకు పొద్దున టిఫిన్కు నానబెట్టినాను అనమాట. 2 days రెడ్డికి ఇడ్లీ పంపించినాను. వాడు 2 రోజులు ఇడ్లీ పంపించినానంటే 2 రోజులు చపాతీనో, ఇడ్లీనో, పూరీనో ఇలా ఏదో ఒకటి అయితే చేయాలన్నమాట. పొద్దున్న రెడ్డికి అసలు లేచిన వెంటనే ఇంకా గ్యాప్ లేకుండా దబా అన్ని వంటలు అన్నీ చేసేస్తా కానీ వాడైతే ఓడనమాట. టిఫిను, మళ్ళీ అన్నము అన్నీ ఇలా చేస్తానన్నమాట వానికి. ఇంకా అందుకోసం ఇంకా దోశకైతే నానబెట్టేసినాను బియ్యము.
నేను 2.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం పరుపు చిత్తులు అన్నీ ఇప్పేసాను అనమాట. ఇవన్నీ పెట్టుకున్నామంటే ఒక రోజంతా ఇంకా జాకెట్లు అయితే ఆపేసేయాలన్నమాట. ఇంకా అర్జెంట్ బ్లౌజెస్ ఉంటాయి కదా అనేసి ఇంటి పని కొంచెం తక్కువ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఒక నెలకు 2 సార్లు అయితే ఇవన్నీ పిండేసుకుంటాను అనమాట. రగ్గులు, ఇవాళ బొంతలు, ఇలా మనం అన్నీ ఇంకా చలికాలం కదా, చిన్నోడు కొంచెం పాస్ పోసేది ఎక్కువే అనమాట. వాంటైతే 2 డేస్ 3 డేస్కి ఒకసారి అయితే ఇంకా డైలీ బట్టలు ఉతుకుతా కాబట్టి వాటిల్లో వేసేసి ఒక రగ్గు అలా ఉతికేస్తాను. ఇంకా మా కిందివి అన్నీ కూడా ఇలా కొంచెం ఒక రోజు అంతా గ్యాప్ పెట్టుకొని ఇంట్లో పని అంతా చూసుకుంటాను అనమాట. అందులో ఈ మధ్య ఎలకలు ఇంట్లో ఎక్కువ అయిపోయినాయి, ఆ పని కూడా ఎక్కువ అయిపోయింది అనమాట. ఎంత క్లీన్ చేస్తానే కూడా ఎలకలు బల్లె సతాయిస్తున్నాయి అనమాట. పేపర్లు అన్నీ కొడతాను. నా వాలంటరీ బాక్స్ అయితే అసలు నేను రిజిస్టర్ అయితే ఎంతో కష్టపడి అంత మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని రాసుకున్నాను అనమాట. డైలీ మళ్ళీ ఏదన్నా వాళ్ళు ఆఫీస్ నుండి ఫోన్ చేసినప్పుడు సచివాలయం నుండి మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా, పేర్లు అడిగినా వాళ్ళ ఏమన్నా డీటెయిల్స్ అడిగినా మొత్తం నా పేపర్లు అన్నీ కొట్టేసాయి అనమాట. నాకు భలే బాధ అనిపించింది. ఇంకా అలా ఈ పని ఎక్కువ అయిపోయింది అనమాట. 2 రోజులకు ఒకసారి ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటానే ఉన్నాను. అవి ఉండేదాన కొంచెం ఎక్కువ గలీజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా రెడ్డికి ఇంకా టేబుల్స్ హోంవర్క్ ఉందనమాట. వానికి టేబుల్స్ చెప్తాను, నేను కట్ చేసుకుందాంలే అని తీస్తున్నాను. నన్ను నిమ్మలంగా నిదానంగా అస్సలు మా వాడు కట్ చేసుకునేడు అనమాట. ఏంటంటే పిల్లలతో 10 నిమిషాలు అయ్యే పని అర్ధగంట అవుతుంది, అర్ధగంట అయ్యే పని గంట అవుతుంది. సో టైం వేస్ట్ చిన్నోని వల్లనే అయిపోతుంది అనమాట. వాడు ఉండడు అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడనమాట. అంటే ఒక అందరు ఉండి అందరి మధ్య ఉండేది వేరు, భార్యాభర్త ఉండి వాళ్ళ మధ్య పిల్లలు పెరిగేది వేరు. ఇంకా నాన్న లేకపోతే అమ్మ, అమ్మ లేకపోతే నాన్న అలా ఉంటారనమాట. అందరు ఉన్నారంటే ఎవరో ఒకరు ఎత్తుకుంటారు కాబట్టి అలా అలవాటు అయిపోతారు. చిన్నప్పటి నుండి నేనే కాబట్టి వీని దగ్గర ఇంకా వీని చూసుకుంటూ ఇంకా నా మొహం చూస్తానే పెరిగినాడు కాబట్టి ఇంక ఇంట్లో ఎవరు మొహం చూడకుండా ఇంకా సపరేట్ అయిపోయినా అంటే చిన్నవాడికి కడుపున మొన్న డెలివరీ అయిపోయినాను అనమాట. అందుకు తప్పనిచ్చి వీడు ఎక్కడ ఉన్నాడు అనమాట. నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా వాడిని చూసుకుంటూ ఇంకా అన్నీ చేసుకోవాలి కాబట్టి వాడు చూడని ఆ పక్క గెలుకుతున్నాడు జాకెట్లన్నీ. ఏంటంటే ఒక కటింగ్లో ఇలా ఏదన్నా మర్చిపోయినామంటే ఇంకా కస్టమర్ బ్లౌజులు కదా, ఇంకా మళ్ళీ మనకు కొన్ని మంచిగా ఉండవు అనమాట. మాటలు పల్లెటూళ్ళల్లో ఎక్కువ అనమాట. అందుకే మంచిగా కట్ చేయాలంటే కరెక్ట్గా నీట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా కట్ చేయాలి కదా. వీడు చూడండి నన్ను అస్సలు కుదురు కట్ చేసి జాకెట్ల మీద వేచాడు, అవి మీద వేచాడు. అసలు వాడికి చెప్పాలి, ఓ పక్క వేయం చూసుకోవాలి, ఇంకో పక్క కట్ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి ఇంట్లో డైలీ. నాకు అసలు ఇలాగే ఉంటుంది అనమాట. మా చిన్నోడు కుదురుగా నన్ను అస్సలు పని చేసుకునేడు అనమాట. ఇంకా రెడీ అయితే ఇంకా టేబుల్స్ కొంచెం వాడు చెప్తా అంటే రాస్తాడనమాట. లేదంటే వాడు కూడా కొంచెం మిస్టేక్ రాస్తాడు. వాని హోంవర్క్స్ చూసుకుంటూ వాడు వచ్చిన తర్వాత స్నానం చేయించి వాడు కూడా స్కూల్లో అలసిపోయి వచ్చాడు కదా, వాడిని కొంచెం తిండి పెట్టేసి హోంవర్కుల దగ్గర కూర్చోబెట్టినామంటే వాడు నిదానంగా రాసుకుంటాడనమాట. నేను పని చేసుకుంటాను. ఇంకా ముందైతే రెడ్డి యూకేజీలో జాయిన్ చేసినప్పుడు అయితే డబల్ వర్క్ అండి. రెడ్డికి ప్రతి అక్షరం చెప్పేదాన్ని. రెడ్డి దగ్గర చాలాసేపు కూర్చుండేదాన్ని అనమాట. ఇప్పుడన్నా కొంచెం బెటరు, కొంచెం పికప్ అయినాడు అనమాట. రెడ్డి కొంచెం వాడే రాయగలుగుతున్నాడు లైన్స్లలో, కొంచెం టేబుల్స్ కూడా బాగానే చెప్తున్నాడు అనమాట. కొంచెం ఆ పని అయితే తగ్గింది నాకు. మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మా పిల్లల మాటలు విన్నారు కదా, కామెంట్ చేయండి. మా ఛానల్లో మీరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అంటున్నాడు అనమాట రెడ్డి. ఇక్కడ వచ్చేసి ఇంక అన్నం పెడుతున్నాను అనమాట. బాగా మిరియాలు వేసి ఘాటుగా రసం పెట్టాను. చలికాలం కదా, 2 రోజులు టానిక్లు వేస్తే జలుబు పోయినట్టే ఉంటుంది, మళ్ళీ వెంటనే వచ్చినట్టు ఉంటుంది. అట్లా పోయిందిలే, ఇట్లా వచ్చిందిలే. 2 రోజులు బాగా చీముడు వచ్చేది, మళ్ళీ 2 డేస్ మళ్ళీ బాగుంటారు అనమాట. మళ్ళీ 2 డేస్ అలా చలికి పొద్దున్నే లేస్తారు కదా, చిన్నోడు ఎర్లీ మార్నింగ్ లేస్తారు, రెడ్డి స్కూల్కి పొద్దున్నే పోతారు కాబట్టి. ఈ మధ్య పెరుగు చాలా తక్కువ అనమాట, పిల్లలకు పెట్టడం లేదు. సమ్మర్ అయితే కొంచెం పెరుగు ఎక్కువ వాడతాను నేను, ఇలా రసం తక్కువ అనమాట. ఇప్పుడు 2 డేస్ 3 డేస్ డైలీ ఇంట్లో రసమే చేసి పెడతాను అనమాట. ఒకరోజు చేసిన అంటే ఒక 2 డేస్ పెడతాను, మళ్ళీ కాంచేస్తాను అనమాట. రసము మిరియాలు వేసి బాగా ఘాటుగా చేసినాను రసమన్నం అయితే పిల్లలకు పెట్టేసాను అనమాట. రెడ్డి హోంవర్క్లు రాసుకుంటున్న వెంటనే వానికి ఎర్లీగానే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం నిద్రపోయినా వాడు అలసిపోయి వస్తాడు కదా. రెడ్డి చిన్నోడు కూడా తొందరగానే 7:30 8 కల్లా నిద్రపోతారు అనమాట. అందుకనేసి వాళ్ళకి పెట్టేసినాను. ఎలకలను చంపలేక అవి రోజు తీసేయడము, అవంతా చూడండి ఎలా చేసిన. ఆ గుళ్ళల్లో అయితే న్యూస్ పేపర్లు వేసి నేను సర్దుకుంటాను అనమాట. న్యూస్ పేపర్లు అన్నీ కొడుతున్నాయి లేనేసి అవి కూడా తీసేసినాను, న్యూస్ పేపర్లు కూడా లేకుండా. కానీ మొత్తం కట్టెల బ్యాగులు ఏ పేపరు ఎక్కడున్నాయి అంత చిందరమందర చేసి పెట్టినాయి అనమాట. అవి ఎలకల మందు పెట్టినామంటే అవి ఎక్కడ చనిపోతాయో మళ్ళీ అవన్నీ చూసుకొని తీసుకోవాలంటే ఇంట్లో ఒక బ్యాడ్ స్మెల్ అనమాట.
కానీ ఒక ప్రాణిని చంపే హక్కు మనకు లేదనమాట. కానీ తప్పదనమాట కొన్ని ఇలా అయితే గ్లూ తెచ్చినాడు అనమాట. అది దాని మీద అయితే అతుక్కునే అంటే బంకకు అవి ఇంకా పీక్కొని పోలేవు అనమాట. ఒక టమోటా అయితే కట్ చేసి అలా పెట్టేసినాను అక్కడ. ఆ గూట్లోనే ఎక్కువ అండి, ఆ 2 దానిలలో ఎక్కువ గందరగోళం చేసి పెడుతున్నాయి అనమాట. బియ్యం అయితే నానేసినాయని పిల్లలు నిద్రపోయినారు. ఇక్కడైతే నేను దోసపిండి అయితే ఆడిచ్చేసినాను, మిక్సీకి పెట్టేసినాను. ఇక్కడ వచ్చేసి పిండి బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా బాగా కలబెట్టేసి గుంత గరిటె తీసుకొని తర్వాత మనము అలాగే పక్కన పెట్టేసినామంటే బాగా పులుస్తుందండి. తర్వాత మరుసటి రోజు మనము దోశలు వేసేసుకొని మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. వెంటనే మనం ఆడిచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టద్దు, పక్కన పెట్టేయాలన్నమాట. దోశ పిండి అనేది పులుసాల బాగా. ఏంటంటే ఇక్కడ నేను ఎప్పుడన్నా పొంగది లేనివి అలాగే పెట్టేసినప్పుడు పొంగిపోతుంది అనమాట. పొంగుతుందేమని జాగ్రత్తగా అన్నీ పెట్టినప్పుడు ఎప్పుడు పొంగదు అనమాట. అంత రివర్స్ జరుగుతుంది నాకు ఎప్పుడైనా. ఈ పిండి అయితే కొంచెం పొద్దున కల్లా బాగానే పొంగిందనమాట. కింద అయితే కొంచెం కింద పడిన బండ మీద అలా ఉంటుంది కదా, ఇలా ప్లేట్లో పెడితే మళ్ళీ మనం దాంట్లో వేసుకోవచ్చు అని కింద చిన్న ప్లేట్ పెట్టేసి మూత అయితే పెట్టేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.